ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 7వ తేదీన సోమవారం రోజున అయితే ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులా రాశిలో పుట్టిన వారికి వీరికైతే 100% మాత్రం ఇలానే జరుగుతుంది. కాబట్టి వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా ఈ తులా రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. జీవితంలో నిందల ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే మీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోరు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రజా ఆకర్షణ స్వభావం కూడా ఈ యొక్క తులారాశి వారి వ్యక్తుల్లో మనకైతే అధికంగా అయితే కనిపిస్తుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వీరైతే వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవటానికైతే వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ఈ రాశివారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వివరించే స్వభావం ఈ యొక్క తులారాశి వారికైతే అధికంగా అయితే కనిపిస్తుంది. వీరు అనేది దూకుడుగా అయితే వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు మంచి మనస్తత్వంతో ఎవరైనా కానీ ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా వీరు ముందంజలో ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి వంతుగా ఎంతో కొంత సహాయాన్ని అయితే తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు వీరి యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా సవాలుగా తీసుకుంటారండి. కనుక వీరికి ఎటువంటి అపజయాలు ఎదురైనప్పటికీ కూడా కృంగిపోకుండా, నిరాశ చెందకుండా ఈసారి పోటీ పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక విధంగా మనం సంపాదించుకోవచ్చులే అని చెప్పి టేక్ ఇట్ ఈజ్గా అయితే తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఒత్తిడికి ఉన్నటువంటి లక్షణాలను కూడా వీరు మానసికమైనటువంటి అశాంతకు లోడవకుండా చాలా ఈజీగా పోటీగా తీసుకుంటారు, సవాలుగా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత పెద్ద పనైనా కానీ అది మనం ఎందుకు చేయలేము అనే విధంగా వీరి యొక్క మనస్తత్వం అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా కృంగిపోకుండా ఉండటం వల్ల ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వీరిని బాధించినా కూడా వారి యొక్క లక్ష్య సాధనకు వీరు ఎంతో విధంగా కృషి చేస్తూ వచ్చి మంచి విజయాలను అయితే పొందారని చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన శైలి కూడా అమోఘం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి ఆలోచనలన్నీ కూడా అన్ని రాశుల వారి కంటే కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. అలాగే హై లెవెల్లో కూడా ఉంటాయి తులా రాశి వారిది. ఏదైనా ఒకటి ఆలోచించే నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఏంటంటే వెలుతులు ఏదైనా ఒక సలహా ఇచ్చినా లేదంటే ఏదైనా ఒక సూచన చేసినా కూడా అది వారికి బాగా అయితే పనిచేస్తుంది. దాని ద్వారా వీరి ద్వారా ఏదైనా నిర్ణయాన్ని కానీ, సవాల్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఒక మంచి మాటను కానీ ఎవరైనా కానీ తీసుకుంటే దాన్ని వీళ్ళు పాటిస్తే తప్పకుండా వారికి మంచే జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే వీరి ఆలోచనలు కూడా ఎవ్వరికి కూడా
బయటకు చెప్పరు. అంటే చాలా గోప్యంగా వీరి రహస్యాలను కానీ, మాటలను కానీ, వీరికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే కుటుంబ వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా అయితే బయటకు చెప్పకుండా దాచుకుంటారు. ఇతరులకు యుక్తులకు లొంగరు. అంటే ఏదైనా కానీ ఎవరైనా వీళ్ళని దెబ్బతీయాలని కానీ, లేదంటే వీళ్ళని ఇంకేదైనా చెయ్యాలని కానీ, కిందకు తోసేయాలని కానీ అనే విధంగా ఎవరైనా చూస్తే మాత్రం వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులకు అయితే వేస్తారు. కానీ వారి యొక్క ఎత్తులు మాత్రం వీరైతే లొంగరు. అదేవిధంగా వీరు ఎవరైనా వీరిని లోబడి చేసుకొని చూసినా ఈ యొక్క రాశి వారు ఎంతవరకైనా లొంగం అని మనమైతే తెలుసుకోవచ్చు. అంతటి ప్రతిభావంతులు అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికి వీళ్ళు చాలా నేర్పులని చెప్పుకోవాలి. చాలా మేధావులు కూడా అని గుర్తింపులైతే వీరైతే పొందారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే లభిస్తూ ఉంటాయి. అంటే వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు. వీరి తెలివితేటలే పెట్టుబడులు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు వీరి వీరి వృత్తిపరంగా కావచ్చు, పరంగా కావచ్చు, వీరికి సంబంధించినటువంటి అత్యదృఢమైనటువంటి స్థానాల్లో ఈ రాశివారు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ అధికంగా అయితే ఉంటుంది. వీరికి ప్రజల యొక్క అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార జ్ఞాపకాల్లో వీరు బాగా అయితే రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు. ఇక వీరు స్థిరాస్తులకు అభివృద్ధి అయితే చేస్తారు. అంతేకాకుండా అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని కూడా చేస్తారు ఈ యొక్క రాశివారు. గొప్ప అలంకరణ ప్రియులు. ఇతరుల యొక్క అభివృద్ధిని త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇక కళా, సాహిత్య, రాజకీయ రంగంలో బాగైతే ఈ యొక్క తులారాశి వారు రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశిలో పుట్టిన వారు యవ్వన ప్రయాణాల్లో అదృష్టం వీరికైతే కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించారు. తరతరాలకు కూడా ఆదర్శంగా ఎవరైతే నిలిచేలా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 7వ తేదీన సోమవారం రోజున ఏం జరుగుతుంది అనంటే ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రోజున కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా అయితే వీరైతే పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలం అవుతాయి. ఆస్తుల వ్యవహారాలు అయితే కొన్ని కొలిక్కివైతే వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్న అవసరాలకు లోటు అయితే ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. ఇక భూములు కొనుగోలు అవంతరాలు తొలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయం అయితే ఏర్పడుతూ ఉంటాయి. మీ ఆలోచన అందరితోనూ పంచుకుంటారు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 7వ తేదీన సోమవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది.